బాగున్నారా? వాక్యాన్ని చదివారా? దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించారా? దేవుడు అనుదినము దేవుని యొక్క వాక్య ధ్యానంలో దావీదు రాసిన కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 27వ వచనం చదివి దేవుని మైపరుస్తాం. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. చూడండి, ఈరోజు ఈ వాక్యం చేత నిన్ను నన్ను మనందరికీ దేవుడు తాకాలని ఆశగుని ఉండగా మనమందరం సిద్ధపడాలి. ఈ విధంలో కీడు చేయుట మానాలి. చూడండి, మనము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనము ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మన తోటి వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఉద్యోగరీత్యా మనం చేస్తున్నటువంటి పనులలో ఉన్నప్పుడు కానీ వారికి మనము కీడు చేయకూడదు. కీడు చేయటం వల్ల మనం ఏమవుతామంటే దేవుని సన్నిధానంని దూరం అయిపోతూ ఉంటాము కదా. కీడు చేయుట మాని మేలు చేయము. మేలు బైబిల్లో మనం చూసినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, అవన్నీ ఆత్మఫలాల చేత మనం మేలు చేయాలి. ఇతరులకు ఇబ్బంది ఉంటే వారిని ప్రేమించాలి. వారికి ఉన్నటువంటి బాధలన్నిట్లో మనం పాలు పొందుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి బాధ అంతయు దేవుడు తీరుస్తూ ఉంటాడు కదా. అది మేలు చేయాలి. కీడు చేయటం అని మేలు చేయము, అప్పుడు అవన్నీ ఏమంటున్నాడు? నిత్యము నిలిచి ఉండును. మనము బైబిల్లో చాలా మట్టుకు మనం చూడగలుగుతాము. ఏంటి అని అంటే దావీదు ఏ విధంగా భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి ఇజ్రాయేలీలందరినీ తీసుకుని వచ్చి వారికి మేలు చేశాను కదా. మేలు చేయనని బైబిల్లో రాయబడింది. అట్లనే మనం చూడవచ్చు బైబిల్లో హెజ్కియా గారు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచి దేవుని యందు ఆయన ఆయా విధమైనటువంటి విగ్రహములను తీసివేసి ఆ ప్రజలందరికీ మేలుగా ఎంచబడుటకు, ప్రజల మేలు కొరకు, ప్రజలకు మంచిగా నడిపించాలని దేవుని యొక్క విశ్వాసం చేత ప్రజలను మేలు చేయగా వారికి సంతృప్తి కలిగెను, వారికి ప్రతిఫలం ఇచ్చెను దేవుడు కదా. చూడ, దావీదును వాడుకుని ఉన్నాడు, హిజ్కియాను వాడుకుని ఉన్నాడు. మనం బైబిల్లో చూడొచ్చు, యెహోషువను కూడా దేవుడు ఎంతగానో వాడుకుని ఉన్నారు కదా. యెహోషువ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకొని ప్రజలందరికీ మేలు చేశాడు కదా. చూడండి, ఈరోజు ఈ వాక్యం ఏంటుండగా కీడు చేయుట మాని, ఇతరులకు మనం కీడు చేసే బిడ్డలుగా ఉండదు. ఇతరులకు మనము ప్రేమించాలి, ఇతరులకు మనము మేలు చేయ బిడ్డలుగా ఉండాలి. వారు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. వారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఇంకా మనం కష్టపెట్టదు. వారిని ప్రేమించి, వారిని ఓదార్చి, వారి బాధలన్నీ మనం తీరుస్తూ యేసు సన్నిధానంలో మనం ప్రార్థన పూర్వకంగా ఆయనను వేడుకొని ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు వారి యొక్క బాధలను, వారి యొక్క కష్టాలను దేవుడు తీర్చుతా ఉంటాడు కదా. అప్పుడు వారు నిత్యము నిలుస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు ఈ వాక్యం చేత నువ్వు బలపరుస్తున్నావని మేము నమ్మి ఉన్నాం. నువ్వు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి కీడు చేయకండి, ఎవ్వరికి కీడు చేయకండి, నువ్వే కీడు చేసుకోకండి. ఈ లోకంలో ఉంటున్నాగా ఎన్నో శోధనలు వస్తున్నా కూడా దేవుడు బట్టి మేము విశ్వాసం ఉంచి ఆ కీడుని వదిలేసి మనము మంచితనంగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు కోరుచున్నాడు. అప్పుడు నువ్వు నిత్యము నిలిచి ఉండదవు. ఇది కృప. నేను ఆ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ ప్రతి దేవుడు ఆశకుని ఉండగా నువ్వు ఈ వాక్యం చేత దేవుని విశ్వాసం ఉంచు, మేలు చేయి, ఇతరులకు కీడుని విసర్జించి ఈ లోకంలో నీకొక నిత్యమైనటువంటి మార్గంని నిలబెట్టుకోవటకు దేవుడు ఇది కృపనిచ్చును అని కదా. అప్పుడు మనం మేలు చేస్తూ కీడుని విసర్జిస్తూ దేవుని యొక్క వాక్యం చేత మనము విశ్వాసం ఉంచి ప్రార్థన పూర్వకంగా ఈరోజు మనం మొదలు పెట్టాలి. దేవుడి కృప మనకు, మన కుటుంబానికి మేళ్ళ చేత దీవెనకరంగా ఉండను కాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా. అవునయ్యా, కీడు చేయటం అని మేలు చేయము అని చెప్పి ఉన్న దైవమా నీకు స్తోత్రములు తండ్రి. మరి నాయన ఈరోజు వాక్యం వింటుండగా తండ్రి ప్రభువా, బిడ్డల పట్ల నీ యొక్క హస్తం ఉంచండి నాయన. మేలు చేస్తూ నాయన నిత్యము ప్రభువా వారు అయా నిలిచి ఉండు అని చెప్పి ఉండగా
వారి జీవితంలో వచ్చినటువంటి శోధన, బాధ, ఇరుకు, ఇబ్బందులన్నిటినీ తీసివేసి అయా వారి ఇతరులకు మేలు చేయ బిడ్డలుగా ఉండుటకు, వారి కొరకు ప్రార్థించిన బిడ్డలుగా ఉండుటకు నేను నీ కృప దయచేయండి. నేను ప్రత్యేకంగా నేను ఆన్లైన్ ద్వారా వింటుండగా వారి హృదయంలో నాయన యవనస్తులేమి, నాయన పిల్లలేమి, పెద్దలేమి, తల్లిదండ్రులేమి, నేను ప్రభా వారి హృదయంలో రూపాంతరమైనటువంటి మనసు కలిగించి మేలు చేయుటకు అయా సిద్ధపడే బిడ్డలుగా ఉండే కృపను బిడ్డలకు దయచేయమని, కీడుని విసర్జించి లోకంలో ఉంచుండగా నీ విశ్వాసము బలపరచుటకు నేను నీ కృప దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.